మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో, రక్షణ కలుగు చేసేటువంటి నామంలో, విమోచించి నడిపించేటువంటి నామంలో తిరిగి మనమంతా కూడా మరొక కృపా దినాన్ని కలిగి ఉండటానికి, కృపలో జీవము కలిగి ఉండటానికి ప్రభు చూపించినటువంటి ప్రేమను బట్టి, ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలైనటువంటి మీకందరూ కూడా ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఉదయకాలపు కృపా వాక్య ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 46వ కీర్తన 1వ చరణంలో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలమందు మీ పాద సన్నిధిలో ఉన్నాం, మీ కృపా గడిలో మేము ఉన్నాం, కృపను పొందుకునేటువంటి ప్రభస్థలంలో ఉన్నాం. మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. మీ కృపా వాక్య ధ్యానాన్ని చేస్తుండగా వివరించి బోధించండి మా బోధకుడా. తద్వారా అనేక మంది దీవించబడే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి మాటలలో నమ్ముకునదగినటువంటి మన సహాయకుడైనటువంటి దేవుని మాటలు మనం చదువుకున్నాం. మన దేవుని యొక్క సహాయము ఎల్లవేళలా మనకు కలిగి ఉంటుంది. మనుషులను నమ్ముకునుట కంటే, రాజులు నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలని భక్తుల వాళ్ళ యొక్క అనుభవాల్లో తెలియచేసినటువంటి రీతిగా వాక్యం చెప్పేటువంటి మాట, దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకు ఆశ్రయము కల్పించేటువంటి వారుగా, ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలంలో ఆపద అనేది సంభవిస్తూ ఉందంటే, ఆ ఆపద వచ్చేటువంటి కాలము అయి ఉన్నప్పటికీ కూడా ఆయన మనందరికి కూడా నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన నమ్మినటువంటి వారు ఎవరు కూడా సిగ్గుపడలేదు. దేవుడు ఎవరు కూడా ఆయన నమ్ముకున్నటువంటి బిడలను సిగ్గుపరచనీయలేదు. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు తనను ఆశ్రయించినటువంటి వారిని, ఆయన మీద ఆధారపడేటువంటి వారిని, ఆయన నమ్ముకొని తమ జీవితాలు ముందుకు సాగుతున్న బిడ్డల జీవితంలో కానీ ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఆయన ఆశ్రయంగా, దుర్గముగా, ఆయన యొక్క కాపుదల సంరక్షణలో బిడ్డలను ఆయన పోషించేటువంటి పోషకుడిగా, సంరక్షించేటువంటి సంరక్షకుడిగా, క్షేమం కలుగు చేసేటువంటి క్షేమకుడిగా మనకున్నాడు అనేది మనం తెలుసుకోవటానికి ప్రభు ఉదయకాలమందు తన మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. బైబిల్లోకి వెళ్ళినప్పుడు, బైబిల్లో కొన్ని వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా ప్రభు మనల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి, విశ్వాసంతో ముందుకు పోవటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మాటలు మనం చదువుకుందాం. కీర్తన 20వ కీర్తన 1-2 చరణాలలో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సీయోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన సహాయం చేస్తున్నారు. పరిశుద్ధ స్థలంలో ఎక్కడి నుంచి అంటే సీయోనులో నుంచి ప్రభు ఆయన నీకు సహాయము, ఆయన నిన్ను ఆదుకొనుగాక
అది నీ జీవితంలో జరుగుతుంది. కనుక నీ నమ్మకం ఎప్పుడు కూడా ముమ్ము కాదు. నువ్వు ఆశ్రయించిన దేవుడు ఎప్పుడు కూడా మరి మేలు చేయకుండా, ఆయన కాపాడకుండా ఆయన ఉండడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా కీర్తన 37 కీర్తన 38 నుంచి 40 వరకు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వచన ప్రకారంగా బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించువాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక అని రాయబడినటువంటి మాటల్లో బాధ కలుగుతున్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఆ బాధల్లో మునిగిపోతున్నప్పుడు అందులో నుంచి ఆయన పైకి లేవదీసే దేవుడిగా, ఆశ్రయముగా, ఆయన సహాయకుడిగా, రక్షించువాడుగా, ఆయన శరణొచ్చినటువంటి బిడ్డలను ఎవరిని కూడా ఆయన మరి సిగ్గుపరచుడు అనే విషయాన్ని అక్కడ మాట ప్రకారంగా. అలాగనే మరి కీర్తన 121 కీర్తన 2వ చరణంలో అంటాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, యెహోవా వలనే నాకు సహాయము. అక్కడ అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నేను దేవుని వైపే చూస్తున్నాను, నా గురి దేవుడై ఉన్నాడు కనుక నాకు సహాయము ఆయన వల్లనే వస్తుంది. ఎందుకంటే నన్ను సృజించినటువంటి దేవుడు ఆయనే, నన్ను పోషించే దేవుడు ఆయనే, నన్ను సంరక్షించేటువంటి దేవుడు ఆయనే, నా బాధ్యత ఆయనే, నా భారము వహించేటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఆయనే నాకు సహాయం చేయాలి. సమస్తాన్ని కలుగు చేసి అందులో నన్ను కలుగు చేసి ఉంచినటువంటి దేవుడు కనుక నాకు సహాయము ఆయన వలనే అన్నట్టుగా ఖచ్చితముగా ఆ మాటని మరి పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి బైబిల్లో యెషయా గ్రంథము 41:13 ప్రకారంగా నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని అంటాడు. యాకోబుతో మాట్లాడినటువంటి మాటలు. ప్రభు ఎప్పుడు కూడా భయపడొద్దు అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఆయన కుడి చేతితో పట్టుకొని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అలాగనే మరి రోమాపత్రిక 8:26 ప్రకారంగా అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము చేయలేనటువంటిది ఎలాగ ప్రార్థన చేయలేమో అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనే మన పక్షంగా సహాయం చేస్తూ తండ్రికి దగ్గర కావటం, తండ్రిలో మనం ఏకం కావటం అనేది ఆత్మ యొక్క సహాయం. అలాగనే మరి బైబిల్లో మనకి ఏ సహాయాలు ప్రభు వలన మనకు కలుగుతుంది, ఎలాంటి సహాయాలు, ఏంటి ఆ సహాయము అని బైబిల్ నుంచి మనము చూసినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా మనము కొన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. దేవుని నామం వలన మనకు సహాయము ఏంటి అన్నప్పుడు బైబిల్లో కీర్తన 54 కీర్తన 1వ చరణంలో రక్షణ అనేటువంటి సహాయం. మనం రక్షించాలంటే ప్రభు వల్లనే కనుక రక్షణ సహాయం. రెండవదిగా అపోస్తుల కార్యం 3:6 ప్రకారంగా దేవుని యొక్క సహాయము స్వస్థత అనేటువంటి సహాయం. ఆయన స్వస్థపరచపోతే ఎవరు కూడా మరి స్వస్థపరచలేరు. ఆయన వల్లనే స్వస్థతలు జరుగుతాయి. మూడవదిగా మరి న్యాయాధిపతుల గ్రంథం 6:24 ప్రకారంగా సమాధానం అనే సహాయము. ఇది అన్నీ కూడా ప్రభు వలన మనకు కలిగేటువంటి సహాయాలు. నాలుగవదిగా కీర్తన 44 కీర్తన 5వ చరణములో విజయము అనేటువంటి సహాయం. మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఐదవదిగా
మరి మొదటి యోహాన్ పత్రిక 2:12 ప్రకారంగా పాప క్షమాపణ అనేటువంటి మన పాపములను క్షమించి పాపం నుంచి విమోచించేటువంటి వారు దేవుడే కనుక ఆ సహాయం. అలాగనే ప్రభు మరి విమోచన అనేటువంటి సహాయము, నిత్య జీవము అనేటువంటి సహాయము, మనకు క్షేమము అనేటువంటి సహాయము, పోషణ అనేటువంటి సహాయము, మనల్ని జీవింపచేసేటువంటి సహాయము, మన అన్ని విషయాల్లో తొట్టెలకుండా నడిపించేటువంటి సహాయము, మన తినడము, తాగటము, లేయటము, జీవించటము అన్ని విషయాలలో మనము మరి మంచిగా ఉండటానికి చేసేటువంటి సహాయము. ఈ సహాయము దేవుని సహాయము. ఈ సహాయము దేవుని వల్లనే కలిగేటువంటి సహాయం. మనుషులకు ఇది అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. కనుక ఈ ఉదయకాలం మందు ఈ మాటలను బట్టి ఆపత్కాలంలో నమ్ముకునదగినటువంటి మంచి సహాయకుడైనటువంటి యేసయ్య సహాయము మీకు అందరూ కూడా అందించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలనటువంటి మా రాజా, మా ప్రభు, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవా, మీ చేత మేము ప్రేమించబడుతున్నందుకై స్తోత్రం. మేము కూడా అన్ని విషయాల్లో కూడా నీ మాట వింటూ ఆ ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా బలపరచు నాయన. ఈరోజు మాకు నాయన ప్రభా సహాయకులు ఎవరు లేరు. అందరూ కూడా లోకమంతా కూడా స్వార్థముతో కూడినటువంటిదిగా, స్వలాభముతో కూడినటువంటిదిగా నాయన, ఎవరి మరి స్వార్థం వారిది అన్నట్టుగా ఉన్నటువంటి దినాలలో ఎలాంటి ప్రేమ అనురాగాలు ఉన్నా కూడా అదంతా కూడా స్వార్థంతో కూడినటువంటిది. అయితే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థముగా మమ్మల్ని ప్రేమించావు నాయన. మమ్మలను మా కొరకు ప్రాణం పెట్టారు. అది ప్రభ ఎప్పుడు కూడా నాయన కృతజ్ఞత కలిగి కృతజ్ఞత భావంతో నిన్ను మహిమపరుస్తూ జీవించాలి. తుది శ్వాస వరకు నీ నామానికి మహిమ కలగాలి మా ప్రాణాత్మ దేహాల ద్వారా. ఈరోజు మరి నాయన మాకు సహాయకుడు కానీ మరొక కృపావాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకై, మమ్మల్ని ఆదరించినందుకై, ఓదార్చినందుకై, మాకు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈ మాటలు విని వాళ్ళు ఉన్నటువంటి కష్టాల్లో, బాధల్లో వేరొక వాటిని ఆశ్రయించకుండా నిన్ను ఆశ్రయించి నీ ఆశ్రయంలో బిడ్డలకు మేలు కలుగునట్లుగా నీ సహాయాన్ని బట్టి మంచి జరిగినట్లు కృప దయచేయమని, కృపగల దయగల హస్తాలకు అప్పగిస్తుండగా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, పరమందు కుమారుని కృప, పరమందు పరిశుద్ధాత్మ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్ని విషయములలో దేవుడు సహాయం చేసి స్థిరపరచునుగాక. ఆమెన్.